నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంతింటి కల నెరవేర్చుకోవడము, లేదు అంటే డబ్బులున్నాయి, ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసే వాళ్ళే చాలామందున్నారు. సో, అలాంటి వాళ్ళు ఎస్పెషల్‌గా ఒక తక్కువ బడ్జెట్‌లో అంటే ఒక ప్లాట్ కొనుక్కోవాలి అంటే ఎలాంటి హైడ్రా ఎఫెక్ట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ మార్కెట్ లో అయింది కదా! ఇప్పుడు మనం కొనుక్కోవాలా వద్దా? ఇలాంటి డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా! సో, ఇలాంటి డౌట్స్ అన్నిటికి కూడా ఒక బెస్ట్ సొల్యూషన్‌ని, ఒక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేస్తుంది శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ అనమాట. అసలు ఈ శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ జనరల్ మేనేజర్ జయశ్రీ గారు ఉన్నారు. ఇప్పటి వరకు 23 ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అండ్ మేడం ఏ ప్రాజెక్ట్ డీల్ చేస్తుంది, అది ప్లేస్ ఎక్కడుంది, అండ్ వీటన్నిటి గురించి ఈరోజు అయితే మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. సో, శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్లో చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. అండ్ ఎస్పెషలీ మాట్లాడాలి అంటే శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ ఎస్పెషలీ చాలా వరకు మనకి హైడ్రా ఎఫెక్ట్ ప్రభావం లేకుండా రియల్ ఎస్టేట్లో ముందుకెళ్తుంది అన్న వార్తలైతే మనం వింటూ ఉన్నాం. యెస్ మేడం. అది ఎంతవరకు నిజమంటారు? అంటే ఆ ఎఫెక్ట్ మీకెలా పడట్లేదు? ఫస్ట్ అది క్లారిటీ చేశాక మీరు ఏ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నారో దాని గురించి మాట్లాడదాం మేడం. నమస్తే అండి. నా పేరు జయశ్రీ. నేను శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్‌లో జనరల్ మేనేజర్. నేను చేసే ప్రాజెక్ట్ వచ్చేసి దుండిగల్లో ఉన్న మైపీ లష్ గ్రీన్ ప్రాజెక్ట్. ఫస్ట్ మీరు అడిగిన క్వెషన్‌కి నేను క్లారిటీ ఇస్తాను మేడం. డెఫినెట్‌గా. యాక్చువల్లీ మీరు అడిగింది హైడ్రా గురించి కాబట్టి, హైడ్రా అనేది ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ ప్రాజెక్ట్‌కి అసలు సంబంధమే లేదు. మా ప్రాజెక్ట్స్ వచ్చేసి మేము ఎక్కడ వెంచర్స్ చేసినా కూడా క్లియర్ టైటిల్‌గా ఉంటాయి. ఓకే. అంటే మేము అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్స్ అప్రూవ్డ్ ఉన్న దాంట్లోనే వేస్తామన్నమాట. సో దానికి మా ప్రాజెక్ట్స్కి ఎలాంటి సంబంధం ఉండదు. సో మేము హైడ్రా ఉన్నప్పుడే మేము 100% సేల్స్ అనేది ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఇచ్చామండి. అది మాకున్న క్లయింట్స్కి కూడా తెలుసు. సో మన ప్రాజెక్ట్స్కి అనేది హైడ్రాకి అనేది ఎలాంటి సంబంధం లేదు. ఓకే. Yes, అండ్ ఇప్పుడు madam. మీరు శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్లో మీరు ఏ ప్రాజెక్ట్ డీల్ చేస్తూ ఉన్నారు? నేను ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్లో మైపీ లష్ గ్రీన్ అని చెప్పి మనది విల్లా ప్రాజెక్ట్ ఉందండి. ఓకే. అది వచ్చేసి మనకి దుండిగల్లో ఉంది. సో దుండిగల్లో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ 200 ఎకర్స్ ప్రాజెక్ట్ మేడం. ఓకే. ఈ 200 ఎకర్స్ ప్రాజెక్ట్లో ఫేజ్ 1 36 ఎకర్స్ అనేది 2019లో కంప్లీట్ చేసాము. 2021 నుంచి ఇప్పటి వరకు మనకి సెకండ్ ఫేజ్ 2 అనమాట. ఫేజ్ 2 మైపీ లష్ గ్రీన్ ఇది వచ్చేసి 27 ఎకర్స్ మ్యామ్. ఓకే. 27 ఎకర్స్లో మనం దీనికి ప్రాజెక్ట్ గురించి చెప్పాలి అంటే ఇది మల్టిపుల్ ఆప్షన్ అనమాట. లైక్ అంటే మేడం ఎలా ఉంటుంది? క్లయింట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ విల్లా ప్లాట్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మ్మ్. సో వాళ్ళకి మనం ప్లాట్ తీసుకున్నాక విల్లాస్ కన్స్ట్రక్షన్ అనేది మనమే చేసిస్తాం. ఓకే. ఓకే. ఎస్ నైస్. మేడం, ఆప్షన్ కూడా ఉంది అనమాట. ఎలాంటి డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ వచ్చేసి మనం ఇందులో ఇచ్చే అమ్యూనిటీస్ వచ్చేసి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్, ఎవెన్యూ ప్లాంటేషన్, అండ్ ఇందులో మనము ఒక 1/2 ఎకర్లో క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాం మేడం. ఓకే. యాక్చువల్లీ హ్యాస్ పర్ హెచ్ఎండి నార్మ్స్ ప్రకారము జస్ట్ క్లబ్ హౌస్ అంటే మనం ఏదో జస్ట్ కాంపౌండ్ వాల్ కట్టి ఇస్తారు. సో మేము అందులో అలా కాదనమాట. ఒక ఫామ్, ఒక సొసైటీ అనేది ఏర్పడాక మనం కన్స్ట్రక్షన్ అనేది కూడా ఇస్తున్నాము. దీనికి వచ్చేసి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఇందులో మనం విల్లాస్ వచ్చేసి అప్కమింగ్ ఫేజ్ 3 ఏదైతే నేను ఫేజ్ 3 చెప్తున్నానో దాంట్లో కూడా 40 ఎకర్స్లో ప్లాట్స్ వస్తున్నాయి మేడం. టోటలీ విల్లా ప్లాట్స్ అనమాట. 40. ఎస్ మ్యామ్, 40 ఎకర్స్లో. సో దీంట్లో ఒక ఐటీ ఎంప్లాయ్ కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కానీ, డాక్టర్స్ కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు వాళ్ళు. అండ్ అలాగే ఎవరైనా కూడా ఒక విల్లానే కావచ్చు, ఒక ఓపెన్ ప్లాట్ తీసుకోవాలి అంటే బేసిక్గా చూసేది ఇక్కడ నుంచి షాపింగ్ మాల్స్ కావచ్చు, Yes, ma'am. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉంటాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మైపీ లాష్ గ్రీన్ ఏదైతే మీ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నారో దాని చుట్టూరు ఉన్న ఫెసిలిటీస్ ఏంటి మేడం? చుట్టూ ఉన్న ఫెసిలిటీస్ అంటే మెయిన్ ప్రైమ్ వచ్చేసి ఓఆర్ఆర్ మేడం. మనకి మన సైడ్ నుంచి ఓఆర్ఆర్ అనేది వెరీ నియర్ అనమాట. అంటే జస్ట్ ఒక 2.5 కిలోమీటర్స్లో ఓఆర్ఆర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే మనకి కమింగ్ ఫ్యూచర్లో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి మేడం. వెరీ నియర్ ఎమ్మెల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయి, మరి లక్ష్మారెడ్డి కాలేజ్ అండ్ మల్లారెడ్డి యూనివర్సిటీస్ కానీ, అండ్ నెక్స్ట్ మనకి నియర్ బై స్ఫూర్తి ఫౌండేషన్ కూడా ఉంది మేడం. ఓకే. అంటే క్లయింట్ వచ్చి అక్కడ నుంచి మనకి మెయిన్ కస్టమర్స్ చూసేది ఏంటి అంటే మెయిన్ బస్ ఫెసిలిటీ కూడా చూస్తారు. సో మన ప్రాజెక్ట్ నుంచి బస్ ఫెసిలిటీ అనేది కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, ఓకే. జస్ట్ ఒక 800 మీటర్స్లో మనకి బస్ ఫెసిలిటీ కూడా నియర్ టు వెరీ దుండిగల్ విలేజ్ అనమాట. అండ్ మెట్రో ఎంఎంటీఎస్ కూడా ఎంఎంటీఎస్ కూడా మేడ్చల్, అంటే మనకి మన దుండిగల్ నుంచి మేడ్చల్కి అంటే మన ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జిట్ 5 ఎగ్జిట్ 6 మిడిల్లో ఉంటుంది మేడం. మేడ్చల్లో వచ్చేసి ఎంఎంటీఎస్ వస్తుంది, మేడ్చల్ అండ్ గౌడవెల్లి అండ్ నెక్స్ట్ మళ్ళీ దబిల్పూర్ అనమాట. అది మన ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. అండ్ ఇవన్నీ కస్టమర్ ఏదైతే సరౌండింగ్ చూసుకొని Yes. విల్లా కూడా బాగుంది అని అవును. అనుకున్న తర్వాత అంటే బడ్జెట్ ఆలోచిస్తూ ఉంటారు. Yes, అన్ని madam. బాగున్నాయి కానీ ఇది నా బడ్జెట్ లో వస్తుందా Yes, అని. madam. సో అలా అంటే ఒక
ప్రీమియం కస్టమర్ నుంచి ఒక లో కస్టమర్, మిడిల్ క్లాస్ బడ్జెట్ వరకు కూడా మనం ఇందులో ఎఫర్ట్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు మేడం, 100% చేయొచ్చు. యాక్చువల్లీ ఇందులో మనం మినిమం బిట్ అయితే 200 ఇచ్చాం మేడం. బట్ 30 lakhs అంటే మినిమం ఉన్న వాళ్ళు కూడా మనం 100 square yards కూడా కస్టమర్కి ఉన్న ప్రిఫరబుల్గా మనం ఇస్తున్నాం అనమాట. ఓకే. సో వాళ్ళకి 200లో అనేది మనం 100 square yards కూడా ఇస్తున్నాం. సో 30 lakhs బడ్జెట్ ఉన్న వాళ్ళు కూడా మన దుండిగల్ మైపీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక 10 to 15 lakhs ఉన్నాయి మేడం, వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం బ్యాక్ అవుతున్నారు, దానికి కూడా మనము లోన్ ఇస్తున్నాం అనమాట. 50% లోన్ అష్యూరెన్స్ అనేది మన ప్రాజెక్ట్ నుంచి ఇస్తున్నాం. సో వాళ్ళు ఒక 50% ఎఫర్ట్ పెట్టి 50% అనేది లోన్ వెళ్ళొచ్చు. గ్రేట్ ఆప్షన్ అండి. మేడం, అది కూడా ఇస్తున్నాం. అండ్ అదే విధంగా చాలా వరకు మీరు ఏదైతే అమ్యూనిటీస్ ఇచ్చారో అండ్ ఎస్పెషల్లీ అందరూ చిల్డ్రన్స్ గురించి చూస్తూ ఉంటారు, చిల్డ్రన్ పార్క్ ఉంటే బాగుంటుంది అని, అలాంటిది కూడా ఉంటుందంటారు మైపిలాష్ లో? మనది మైపిలాష్ లో వచ్చేసి 27 acres లో 3 park areas ఇచ్చాం మేడం. అంటే ఇప్పుడు మన బ్లాక్ వైజ్ గా ఉంటుంది. ఓవరాల్ మన ప్రాజెక్ట్ లో 100 feet రోడ్ అనేది ఉంటుంది. ఆ 100 feet రోడ్ నుంచి మనం రైట్ తీసుకుంటే 60 feet రోడ్ లో ఒక పార్క్ ఉంటుంది, ముందుకెళ్ళాక క్లబ్ హౌస్ బ్యాక్ సైడ్ ఇంకొక పార్క్ ఉంటుంది, అండ్ ఇట్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్ లో ఇంకొక పార్క్. అంటే ఏ బ్లాక్ వాళ్ళకి ఆ బ్లాక్ డిస్టర్బెన్స్ ఉండకుండా 3 park areas ఇచ్చాము. అండ్ నెక్స్ట్ సోషల్ ఇన్ఫ్రా మనం క్లబ్ హౌస్ లో వచ్చేసి అవన్నీ కూడా అమ్యూనిటీస్ ఇస్తున్నాం మేడం. ఓకే. అంటే ఇటు ఓపెన్ ప్లాట్స్ కైనా మనకి విల్లాస్ కైనా కూడా సేమ్ మేడం, సేమ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఓపెన్ ప్లాట్స్ తీసుకున్న వాళ్ళకి వీళ్ళకి సేమ్ డెవలప్మెంట్స్, అందరికి కూడా సేమ్ అమ్యూనిటీస్ ఇస్తున్నాం అనమాట. ఓకే. అండ్ అలాగే ఒక క్లయింట్ వచ్చి ఒకవేళ నచ్చి వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అంటే దాని ప్రొసీజర్ ఎన్ని డేస్ లో మనకి కంప్లీట్ అవుతుందంటారు? అంటే మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంపెనీ నార్మ్స్ ప్రకారం అయితే కస్టమర్ వచ్చి తీసుకుంటే మాత్రం మనం మినిమం అయితే 45 days ఇస్తాం మేడం టైం. యాక్చువల్లీ బుకింగ్ అమౌంట్ నుంచి మనకి అగ్రిమెంట్ వరకు ఒక 1 week to 10 days టైం ఉంటుంది. దాని తర్వాత ఇంకొక 45 days ఉంటుంది మేడం. అండ్ అలాగే 45 days to 60 days లో కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొంతమంది స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలి అంటారు, అలాంటి ఫెసిలిటీ ఏమైనా? అలాంటిది కూడా ఉంటుంది మేడం. విత్ ఇన్ 1 day లో కూడా మేము స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం. గ్రేట్. అండ్ ఒక ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఇష్యూస్ ఏమైనా రావచ్చు, లేదు అంటే అది రీసెల్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ రీసెల్లింగ్ ఆప్షన్ అనేది SLN ప్రాపర్టీస్ లో ఉందా? ఉంటే అది ఎలా జరుగుతుంది అంటారు? దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ మా కంపెనీకి ఉన్న బెస్ట్ అప్రిసియేషన్ వచ్చేసి రీసేల్ మేడం. వేరే అదర్స్ కంపెనీస్ కి ఎవ్వరు కూడా రీసేల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోరు. మా కంపెనీకి వచ్చిన పేరు కూడా రీసేల్. అంటే మేము ఫస్ట్ క్లయింట్ మా దగ్గరకు వచ్చిన క్లయింట్ కి మేము అదే చెప్తాం అనమాట. విత్ ఇన్ అంటే వాళ్ళు తీసుకున్నాక విత్ ఇన్ 2 years అనేది కూడా ఎందుకు పెడతామంటే వాళ్ళకు ఒక మంచి రిటర్న్స్ అనేది ఉండాలి. అంటే పెట్టినప్పుడు వాళ్ళకు ఒక బెస్ట్ రిటర్న్స్ అనేది కావాలి కాబట్టి 2 years లో మేము రీసేల్ చేస్తామని జస్ట్ ఏదో నోటి మాట చెప్పకుండా అప్రూవల్గా అంటే మనం అగ్రిమెంట్లో కూడా ఆ పాయింట్ అనేది మనం మెన్షన్ చేసి ఇస్తాం మేడం. అండ్ అలాగే సో అష్యూరెన్స్ కూడా ఉంది వాళ్ళకి. సూపర్. అండ్ HMD అప్రూవ్డ్ ఇవన్నీ కూడా మనకి లీగల్ పరంగానే ఉంటాయి? ఎస్ మేడం, అన్నీ ఉంటాయి. ఫస్ట్ క్లయింట్ వచ్చి మన దగ్గర బుక్ చేసినాక టోకెన్ అమౌంట్ ఉంటుంది మేడం. ఆఫ్టర్ టోకెన్ అమౌంట్ తర్వాత లీగల్ కాపీ అనేది మనం ఇస్తాం. వాళ్ళు లీగల్ ఒపీనియన్కి వెళ్ళాకే నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో వాళ్ళు అన్ని విధంగా లీగల్ అనేది చెక్ చేశాకే మనం నెక్స్ట్ ప్రాసెస్కి అనేది వెళ్తాం అనమాట. సో మరి ఎవరైనా కూడా ఈ వీడియో చూసి అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్లో నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే నా సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవాలి SLN ప్రాపర్టీస్ లోనే తీసుకోవాలి అనుకుంటే మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇక్కడ కింద నా నంబర్ స్క్రోల్ అవుతుంది మేడం. నా నంబర్కి కాల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను మేడం. అంటే మనం ఐపీలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే కూడా చెప్తాను. యాక్చువల్లీ మనం ఐపీలో స్క్రీన్ వచ్చేసి ఇప్పుడు ఏ కస్టమర్ అయినా కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఫస్ట్ ఒక మెయిన్ పాయింట్ చూసుకుంటారు. వాళ్ళు వచ్చేసి ఓఆర్ఆర్కి నియర్ బై ఉందా లేదా హైవేకి నియర్ బై ఉందా అనేది చూసుకుంటారు. సో మన ప్రాజెక్ట్లో 3 మెయిన్ హైలైట్స్ ఉంటాయి మేడం. ఓఆర్ఆర్కి వచ్చేసి 2.5 kilometers ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వెంచర్లో ఏదైతే 100 feet రోడ్ ఉందో అక్కడ నుంచి జస్ట్ ఒక 2.5 kilometers 400 acres ఐటీ వస్తుంది శ్రీరంగవరం విలేజ్ లో. అక్కడ కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది వస్తుంది మేడం. సో మన ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల విత్ ఇన్ అంటే ఇప్పుడు ఒక మణికొండ హైటెక్ సిటీలో అప్పుడు ఇన్వెస్ట్ చేయలేమో అని బాధపడే వాళ్ళకి కూడా మనం ఐపీ స్క్రీన్ అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. సో నెక్స్ట్ కమింగ్ 2 years మనకి చుట్టూ మన వెంచర్ చుట్టూ ఏదైతే సరౌండింగ్స్లో ఉన్నాయో 6,000 విల్లాస్ వస్తున్నాయి. సో వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అంటే ఇప్పుడు 30 lakhs అనేది కొంతమందికి ఎక్కువ అఫోర్డబుల్ అంటారు, కానీ ఇప్పుడు 30 lakhs లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ 2 years 1 lakh అనేది ఖచ్చితంగా పర్ స్క్వేర్ యార్డ్ అనేది 1 lakh అనేది అవుతుంది మేడం. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా బెటర్. గ్రేట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.